మీ ఊరికి వచ్చినప్పుడు గతంలో ఎలక్షన్లప్పుడు వచ్చినాం. అప్పుడు అందరూ కూడా మా ముస్లిం మహిళలు ఎక్కువ మంది, మాకు రోడ్లు లేవు, అలాగే డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ సరైన నీళ్లు పోకుండా ఉండే డ్రైనేజ్ ఉంది, దాని మీద మూతలు మొయ్యాలని అడగడం జరిగింది. ఎక్కువ మంది మహిళలు రోడ్డు లేవని చాలా మంది ఇట్లా మన ఊర్లో కానీ ఎస్సీ ఈ ముస్లిం మైనార్టీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు మీ ఊర్లో ఒక్క రోడ్డు కూడా కొదవ లేకుండా అన్ని రోడ్లు వేస్తారు. ఒక 2-3 నెలల్లో సుమారు మీకు 2 కోట్ల రూపాయలు రోడ్లకు శాంక్షన్ అయింది. ఏ సందులో కూడా రోడ్లు కొదవ ఉంటే మళ్ళా మా దృష్టికి తీసుకురండి. మీ ఊర్లో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా కొదవ లేకుండా అన్ని రోడ్లు కూడా వేపిస్తాం మీ అందరికి కూడా. అలాగే ముస్లింలకు పెళ్లి చేసుకునేదానికి ఎక్కువ దూరం ఉన్నాయి కాబట్టి ఇటు కమలాపురం కానీ ఇటు ప్రొద్దుటూరు కానీ దూరంగా ఉంది కాబట్టి ముస్లింలు అందరూ కూడా ఇక్కడనే పెళ్లి చేసుకుని షాదీఖానా కూడా కట్టిస్తాము 50 లక్షలతో. దానికి గతంలో మీకుండే ముస్లిం నాయకుడు ఒక నాయకుడు దాని పక్కన ఉండే భూమి అంతా ఆక్రమించుకున్నాడు, 2-3 ఎకరాల దాకా, మొత్తం 5 ఎకరాలు అంటున్నాడు. ఊర్లో వాళ్ళకే తెలుసు. మేము ఇప్పుడు 2 నెంబర్లలో, ఒక నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్లు, ఇంకొక నెంబర్లో 1 ఎకరా చిల్లర 3 ఎకరాలను రద్దు చేసి మీ ముస్లిం మైనార్టీకి దేనికి కానీ ఏ కార్యక్రమానికి కాలన్నా అన్ని ముస్లింస్కే మీకు అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడనే మనం షాదీఖానా, అక్కడనే మీ పెళ్లికి వచ్చిన వాళ్ళు విడిది ఉండడానికి అమ్మాయి కానీ అబ్బాయి వాళ్ళకి కానీ సపరేట్ గా ఒక 32 కోట్లతో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దానికి మన ఇంజనీరింగ్ అధికారులు ఎస్సీ గారు, డిఈ గారు, బాగా మన డిఈ గారు కూడా పూర్తి కష్టపడినారు దీనికోసం. చాలా పాపం రాత్రి మగులు తిరిగినాడు, పని చేసినాడు. ఏఈ గారు కూడా మన వచ్చేసి మీ ఈదులన్నీ కొలుచుకొని అన్ని చేస్తారు. అన్నీ అయిపోతాయా?